హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హెరో. ఫ్రెండ్స్, నేను ఈరోజు మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో చూద్దామండి. చాలామంది రాశుల పరంగా అడుగుతున్నారండి. దానివలన అడిగిన వాళ్ళకి రాశుల పరంగా పెట్టేస్తున్నాను. ఈ సెప్టెంబర్ మంత్లో మీ హెల్త్ ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీ లైఫ్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మీ మదర్ హెల్త్, మీ లవర్ ఆర్ కిడ్ ప్లేస్, మీ డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇల్ల ప్లేస్, మీ ఫాదర్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు అండ్ ఖర్చులు. ఈ సెప్టెంబర్ మంత్లో మీ హెల్త్ ఎలా ఉండబోతుంది? మీ హెల్త్ చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ హెల్త్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ద సన్. మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. వాళ్ళు ఏం కోరుకుంటే అది జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అండ్ మదర్ హెల్త్, జస్టిస్. మీ మదర్ హెల్త్ ఇప్పటిదాకా బాగోలేకపోతే ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉంటుందన్నమాట తన హెల్త్. అండ్ మీ లవర్ అండ్ కిడ్ ప్లేస్, మీ కిడ్స్ ఉంటే వాళ్ళు ఏదో ఒక విషయంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ మీ లవర్ ఉంటే కూడా వారు కూడా ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ మీ డే టు డే లైఫ్ ఎలా ఉండబోతుంది? ఏస్ ఆఫ్ కప్స్. చాలా హ్యాపీగా ఉంటారండి. ప్రతిరోజు ఒక పండుగ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్, మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా చాలా పొసెసివ్ ఉన్నారండి. అండ్ మీ మదర్ ఇల్లా ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ తన ప్రేమ అంతా కూడా మీకు ఇవ్వాలి అంటే మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. మీ ఫాదర్ ప్లేస్, మీ ఫాదర్ మీతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే తను మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. ఈ మంత్లో మీరు మీ ఫాదర్ దూరంగా ఉంటే ఇద్దరు కలవబోతున్నారనమాట. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీకు రీయూనియన్ అవుతుందండి. అంటే చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మీ వర్క్ ప్లేస్లో మీకు ప్రమోషన్ పెరగడం కానీ, లేదా మీరు చేసిన పనిని మీ చుట్టుపక్కల మీ కొలీగ్స్ ఉంటారు కదా, అందరు మెచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీ లాభాలు ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి? మీకు లాభాలు అయితే ఏం రావడం లేదండి, లాస్ అవుతున్నారనమాట. మీ దగ్గర ఒక 10 రూపీస్ ఉందనుకోండి, మీరు వేరే దగ్గర 100 రూపీస్ ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట. దానివలన ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారండి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్ అండ్ థర్డ్ 10 డేస్ ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్ అండ్ థర్డ్ 10 డేస్. ఇప్పుడు మనము మెయిన్ రకన కార్డ్స్ తీసుకుందాం. సెకండ్ 10 డేస్ అండ్ థర్డ్ 10 డేస్. మిథున రాశి వారికి ఫస్ట్ 10 డేస్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ 10 డేస్లో మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారండి.
అండ్ మీకు డే టు డే లైఫ్లో అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు దాకా ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే కూడా విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట. చాలా ఎవరితోనో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. మీరన్నా వేరే వాళ్ళ లైఫ్ నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు, లేదా మీ లైఫ్లో నుంచన్నా ఎవరో ఒక పర్సన్ పారిపోవాలి అని అనుకుంటున్నారు. మీకు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఫస్ట్ 10 డేస్లో మిథున రాశి వారికి ఏదో ఒక విషయంలో నమ్మక ద్రోహం అనేది జరగబోతుందండి. దానివల్ల చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారండి. అండ్ సెకండ్ 10 డేస్ జస్టిస్, ఏదో ఒక విషయంగా జస్టిస్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే మీకు జస్టిస్ అనేది రాబోతుందండి. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, కానీ మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. కెరీర్ పరంగా అయితే జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, ఏ చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉంటారనమాట. కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉంటారు. అండ్ మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. చాలా చాలా స్లో మూమెంట్ అని తీసుకుంటున్నారనమాట ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి. అండ్ థర్డ్ 10 డేస్లో మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి. అండ్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉంది థర్డ్ 10 డేస్లో. అండ్ మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతూ ఉందన్నమాట. మీరు థర్డ్ 10 డేస్లో ఒక కింగ్ లాగా ఉంటారు, అందరినీ శాసిస్తూ ఉంటారండి. థర్డ్ 10 డేస్లో ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఫస్ట్ 10 డేస్లో ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు. అండ్ ఇప్పుడు దాకా కాంటాక్ట్లో ఉంటే మీరు మీ పర్సన్ విడిపోయే ఛాన్స్ ఉందండి. దానివల్లనే మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ మీకు ఎవరో ఒక పర్సన్ నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి ఈ సెప్టెంబర్ మంత్లో. అండ్ మీరు సెకండ్ 10 డేస్లో ఏదో ఒక విషయంగా జస్టిస్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, కానీ మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. అండ్ సెకండ్ 10 డేస్ లాస్ట్లో మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. అండ్ థర్డ్ 10 డేస్ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. మీలో చాలా గాఢమైన మార్పు కూడా జరుగుతూ ఉందండి. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట మీ లైఫ్లో. థర్డ్ 10 డేస్లో ఒక కింగ్ లాగా ఉంటారండి, అందరినీ శాసిస్తూ ఉంటారు. అండ్ థర్డ్ 10 డేస్ లాస్ట్లో ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ సెప్టెంబర్ మంత్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేద్దామండి మనం. మెజిషియన్ అండ్ ద మిర్రర్. మీ లైఫ్లో ఏదైతే లేదో అది మీరు మిర్రర్, అద్దం ఉంటుంది కదా, దాని ముందర నిలబడి ఆ మిర్రర్లో చెప్పుకోండి మీరు మీ లైఫ్లో ఏది కావాలి అని అనుకుంటున్నారు. ఇలా నిలబడి చెప్పుకుంటే అది జరుగుతుందన్నమాట. ఒక పర్సన్ గురించి కోరుకుంటారా, మీ కెరియర్ గురించి కోరుకుంటారా, మనీ గురించి కోరుకుంటారా, మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. అందరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.